హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు సండే రోజు వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే కంప్లీట్గా ఫుల్ వ్లాగ్ షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో సండే రోజు మొత్తం నా డే ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచేసి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, అంటే గిన్నెలు కడిగేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం అలాంటివి చేసేసి హెడ్ బాత్ చేసేసాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదన్నమాట. సో వాళ్ళు పడుకున్నారు. సో సండే అంటే వాళ్ళు కొంచెం లేట్గానే లేవడానికి ఇష్టపడతారు. అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయను అనమాట. మార్నింగే రెగ్యులర్ టైమింగ్స్ మనకు అలవాటు అయిపోతాయి కాబట్టి నా వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసేసుకొని ఇక్కడ కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. సో శిల్పి చేతి తొందర లేచి ఫటాఫట్ స్నానాలు చేసేయండి, ఫ్రెష్ అవ్వండి. ఇవి బెడ్లో పెట్టుకొని కథలు పడుతుంది. మార్నింగ్ మార్నింగ్ ఇవే నారా. ఇంకా కాఫీ తాగిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము అని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చాను. ఇంకా వచ్చేసరికి వాళ్ళు అల్లరి చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా. సో ఇంకా బెడ్లోంచి దిగలేదన్నమాట. సో మార్నింగే ప్రవీణ్ అయితే బయటికి వెళ్ళి చికెన్, తర్వాత పిల్లలకి కొన్ని చిప్స్ అలాంటివి తీసుకొచ్చారు. సో చిప్స్ వచ్చేసి రెగ్యులర్గా అయితే మేము పెట్టామండి, వీక్లీ వన్స్ ఎవ్రీ సండే అనమాట. అది కూడా లేస్ మాత్రమే, అండ్ లేదంటే హల్దీరామ్స్ అలాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి. సో రెగ్యులర్గా అయితే చిప్స్ ఇవ్వము, ఎవ్రీడే అస్సలు ఇవ్వము అనమాట. వీక్లీ వన్స్, అది కూడా సండే రోజు చికెన్కి వెళ్తాడు కాబట్టి ఇంకా తను మార్నింగే తను కూడా హెడ్ బాత్ చేసేసి స్నానం చేసుకొని చికెన్ తీసుకురావడానికి వెళ్తాడు. ఎవ్రీ సండే ఇది రొటీన్ అనమాట తను చేసేది. మార్నింగ్ లేసి బ్రష్ చేసుకొని స్నానం చేసేసి ఇంకా బయటకు వెళ్ళి చికెన్ తెచ్చేసి నాకు ఇచ్చేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి చర్చ్కి వెళ్తాము. సో ఎవ్రీ వీక్ ఇలాగే ఉంటుంది మా రొటీన్. అండ్ ఇంకా ఇక్కడైతే వాళ్ళ పిల్లలు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు వెంట వెళ్తారనమాట చిప్స్ కోసము. ముగ్గుట్లో ఏ ఒక్కరు వెళ్ళినా అందరికీ కలిపి తీసుకొస్తారు. సో వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళు అడుగుతారు, వెయిట్ చేస్తారని చెప్పేసి తను మాత్రం లేస్ అయితే తీసుకొస్తాడనమాట. ఇంకా తెచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. దానికోసం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ చేసిన వర్క్ ఇదే అనమాట. ఇంకా కాఫీ తాగేసి సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేస్తే ఇంకా చర్చ్ నుంచి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉంటుందన్నమాట, మెత్తబడుతుంది పీస్ అనేది. సో వెంటనే చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే పీస్ కొంచెం గట్టిగా రఫ్గా ఉండడం వల్ల నమలడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసి ఈజీగా నేను ఒక 2-3 hours ఎవ్రీ టైం చికెన్ కర్రీ చేసినా బిర్యానీ చేసినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతానమాట. అలా పెట్టడం వల్ల పీస్ అనేది మనకి టేస్టీగా ఉంటుంది అండ్ మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నమిలినప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ ఏదో రబ్బర్ తిన్నట్టుగా కాకుండా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను దోశలలో ఒక స్పెషల్ దోశ చేయబోతున్నాను అనమాట. ఆ దోశ ఏంటి అంటే దిల్కుష్ దోశ అనమాట. సో నార్మల్గా రెగ్యులర్గా మనము డిఫరెంట్ దోశలు ట్రై చేస్తూ ఉంటాము, బట్ ఈ దోశ కూడా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇది రెగ్యులర్ నార్మల్ దోశ బ్యాటర్ అనమాట.
మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా దోశలు చేస్తే దాంట్లో అవి ఇవి మిక్స్ చేసి మిల్లెట్స్ అన్నీ యాడ్ చేసి చేస్తాను. బట్ ఈ దోశ కోసం స్పెషల్గా నేను ప్లెయిన్గానే నానబెట్టాను అనమాట. జస్ట్ రైస్ మినపప్పు మాత్రమే యూస్ చేశాను. సో ఇంకా చూసారు కదా, బటర్ అయితే యాడ్ చేసేసాను. పైనుంచి బటర్ వేసేసి ఆ తర్వాత ఆనియన్స్, క్యారెట్ కూడా వేసేసి, ఇది పన్నీర్ అనమాట. సో కొంచెం పన్నీర్ కూడా మంచిగా సన్నగా తరిగి పెట్టేసుకొని అది కూడా వేసేసి పైనుంచి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వేశాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చడి యూస్ చేస్తున్నాను. సో మనం టిఫిన్స్ కోసం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి ఉంటుంది కదా, అదే పచ్చడి వాడుతున్నాను అనమాట ఇక్కడ. దీంట్లో వచ్చేసి నేను పచ్చి కొబ్బరి, తర్వాత పుట్నాల పప్పు, పల్లీలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసి గ్రైండ్ చేశాను అంతే. ఇంకా వేరేవి ఏమీ యాడ్ చేయలేదు, రెగ్యులర్ పోపు అనమాట. సో ఇంకా అది పెట్టేసిన తర్వాత దీంట్లోకి నేను క్యాషూ నట్స్ కూడా యాడ్ చేశాను. తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేశాను. సో అన్నీ కలిపేసి దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ యాడ్ చేసి ఫైనల్గా చీజ్ వేస్తున్నాను. సో చీజ్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. పిల్లలకి ఫేవరెట్ కాబట్టి ఇష్టంగా తింటారు అనమాట. సో రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఇట్లా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనం కూడా కొంచెం కొత్తగా తిన్నాము అని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా దోశలు అయితే వేసేస్తాను అందరికీ. సో అది ఒక్క దోశ తింటే ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఎక్కువ వేయలేదు. అండ్ చర్చ్కి వెళ్ళే టైం ఉంది కాబట్టి వాళ్ళు తినేది అవన్నీ కూడా షూట్ చేయలేకపోయాను అనమాట. సో నేను వేసిస్తున్న కొద్దీ వాళ్ళు తినేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చర్చ్కి రెడీ అవుతున్నాను. సో హెడ్ బాత్ చేశాను కదా, జుట్టు కంప్లీట్గా డ్రై అవ్వకుండా టవల్ డ్రై అవ్వగానే ఇక్కడ లివాన్ సీరం తీసుకున్నాను అనమాట. ఒక 2 పంప్స్ తీసుకొని హెయిర్ అంతా కూడా మంచిగా అంటించేస్తున్నాను. సో దీనివల్ల మనకి చిక్కులు ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటాయి, చిక్కు పడకుండా ఉంటుంది జుట్టు. సో నా జుట్టును చూసిన ప్రతిసారి నాకు ఇప్పుడు బాధేస్తుంది అనమాట. కట్ చేసేంత వరకు కట్ చేయాలి అనిపించింది. కట్ చేసిన తర్వాత అబ్బా జుట్టు అంతా పోయింది, చిన్నగా అయిపోయింది అని బాధగా ఉంది అసలు. సో నా జుట్టు పట్టుకున్న ప్రతిసారి, జుట్టును చూసుకున్న ప్రతిసారి ఫీల్ అవుతున్నాను అనమాట. సో లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసే వాళ్ళకి సడన్గా షార్ట్ అయిపోతే ఇట్లానే ఉంటుంది కావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. సో మాయిశ్చరైజర్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే మన హిమాలయ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. సో ఇంకా అది పెట్టేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో డే టైంలో మేకప్ మనము వేసుకునే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సన్కి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మాయిశ్చర్ అప్లై చేశాను, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేశాను. ఆ తర్వాత మంచిగా కొంచెం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఫిట్ మీ ఫౌండేషన్. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ గురించి నేను మీకు చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఫౌండేషన్ అంతా కూడా నెక్కి, ఫేస్కి అప్లై చేస్తున్నాను. మనము ఏది అప్లై చేసినా నెక్కి ఖచ్చితంగా అప్లై చేయాలండి. మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా కూడా. సో ఇక్కడ వచ్చేసి కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ వచ్చేసి మన మార్క్ కరెక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నాకు రీసెంట్గా చెప్పాను కదా మెలస్మా స్టార్ట్ అయిందని. సో ఆ మార్క్స్ లైట్గా కనిపిస్తాయని చెప్పేసి, అండ్ అండర్ ఐస్ కూడా కొంచెం డార్క్ ఉన్నాయని చెప్పేసి నాకు ఎక్కడెక్కడ కావాలి అనుకున్నానో అక్కడ అప్లై చేసేసి వల్ల ఎక్కువ స్మజ్ అవ్వకుండా క్లీన్గా ఉంటుంది అనమాట మనం మేకప్ వేసుకున్న తర్వాత కూడా. సో చూడ్డానికి కూడా న్యాచురల్గా ఉంటుంది, ఏదో పూసినట్టుగా అనిపించదు అనమాట. సో జస్ట్ ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే కవర్ అయ్యేలాగా పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ పైనుంచి మనం కావాలనుకుంటే పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎలాంటి పౌడర్ యూజ్ చేయట్లేదు. సో నాకు ఇక్కడికి సరిపోయింది, కన్సీలర్ వరకు చాలు అని అనిపించింది అనమాట. సో మనం యూజ్ చేసిన కన్సీలర్లో లైట్గా హైలైటర్ కూడా ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా మంచిగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఎండలో వెళ్ళినప్పుడు అట్లా. సో మనం ఫేస్ మూవ్ అయిన ప్రతిసారి మంచిగా స్కిన్ కూడా హైలైట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే పౌడర్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఫస్ట్ లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు లిప్ బామ్ అయితే యూజ్ చేయాలండి. ఏదైనా లిప్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే నివియా లిప్ బామ్ అయితే యూజ్ చేశాను, పెట్టేసి ఆ తర్వాత పైనుంచి లిప్స్టిక్ పెట్టాను. అండ్ ఫైనల్గా లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది లిప్ లైనర్ ఆప్షనల్ అండి, మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నేను మాత్రం లైట్గా లిప్కి షేప్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా అయితే యూజ్ చేయను, జస్ట్ రెగ్యులర్గా లిప్ బామ్ పెట్టేసి వదిలేస్తాను అనమాట. ఎక్కువ లిప్స్టిక్ కూడా యూజ్ చేయను, చాలా తక్కువగా వీక్లీ వన్స్ లేదంటే ఏవైనా అకేషన్స్ ఉంటే మాత్రమే లిప్స్టిక్ యూజ్ చేస్తాను.
చేస్తాను. సో ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ మన ఐబ్రోస్కి వచ్చేసామన్నమాట. సో ఐబ్రోస్కి వచ్చేసి నేను ఐబ్రోస్కి ఎలాంటి పౌడర్ కానీ, తర్వాత పెన్సిల్స్ ఉంటాయి కదా, ఐబ్రో పెన్సిల్స్ అలాంటివి కానీ ఏవి యూస్ చేయను. ఎందుకంటే నాకు తెలిసి నా ఐబ్రోస్ బాగానే ఉంటాయి అని నా ఫీలింగ్. అందుకని చెప్పేసి నేను వేరే ఏం చేయను అనమాట. కాకపోతే మనం ఇందాక యూస్ చేసిన మేకప్ ప్రోడక్ట్స్ ఏవైనా ఇరుక్కుంటే ఐబ్రోస్ అంతా హైలైట్ అవ్వకుండా డల్గా ఉంటాయి అన్నమాట. దానిపైన పౌడర్ కానీ అట్లాంటివి పడినప్పుడు ఐబ్రోస్ మంచిగా బ్రైట్గా కనిపించకుండా వైటిష్గా ఉంటుందని చెప్పేసి కోమ్ చేస్తాను ఒకసారి. సో మనకి ఐబ్రో కోమ్స్ చాలానే ఉన్నాయి మార్కెట్లో. లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న బ్రషెస్ ఉన్నా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే డ్రెస్ కూడా వేసేసుకున్న తర్వాత నా మేకప్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో నేను రెగ్యులర్గా అయితే చర్చ్కి ఇలాగే రెడీ అవుతాను. డే టైంలో బయటకు వెళ్తే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నైట్ టైం అయితే మాత్రం సన్ స్క్రీన్ని స్కిప్ చేసేస్తాను. మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా చర్చ్కి అయితే రెడీ అయిపోయాను. చర్చ్కి వెళ్తున్నాము. సో చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వంట కూడా చేయాలి. సో వచ్చిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. చర్చ్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. సో చర్చ్ నుంచి రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇంకా రావడంతోనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసి బయట పెట్టేశాను. సో పెట్టేసి మనం ఏ కుక్కర్లో అయితే కర్రీ వండుతున్నానో అదే కుక్కర్లో అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అన్నీ అంటే పల్లీలు, నువ్వులు, తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు. సో ఇది మన రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. చికెన్కి కానీ పన్నీర్కి కానీ ఏ కర్రీ చేయాలన్నా గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ కుక్కర్లో అయితే ఇవన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవి చల్లారేలోపు తాలింపు కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసాను. సో అది ఫ్రై అవుతున్న టైంలో నేను పల్లీలు అవన్నీ చల్లారాయి కదా, సరే అని చెప్పేసి ఇంకా అవి మిక్సీ జార్లో వేసేస్తున్నాను అనమాట గ్రైండ్ చేయడానికి. సో ఆనియన్స్ వేసిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేశాను. సో ఇంకా చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఇది గ్రైండ్ చేసేస్తాను అనమాట. సో ఆల్రెడీ పల్లీలు, నువ్వులు యాడ్ చేశాను కదా మిక్సీ జార్లో. ఇప్పుడు ఆనియన్స్ తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి కూడా చల్లారిన తర్వాతే చేయాలి, లేదంటే మిక్సీలోంచి పొగలు వచ్చేస్తాయి, చేతులు కూడా కాలుతాయి, ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వచ్చు. సో ఇంకా చల్లారిన తర్వాత గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండి. ఇందులో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు, జస్ట్ అవి డైరెక్ట్ వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. టమాటోలో వాటర్ వచ్చేస్తాయి కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఇది గ్రైండ్ అయిపోగానే మనము చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్లో. సో చికెన్ ఫ్రై అయిన తర్వాతే మనం ఈ పేస్ట్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కానీ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేసేసి మళ్ళీ ఒక 2 minutes అలా కలిపేసి ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మన జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఏవైనా వేయాలనుకుంటే పైనుంచి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే 4 to 5 విజిల్స్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది ఎవ్రీ సండే నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ కూడా వేసేసాను. సో అది కూడా ఇంకో కుక్కర్లో వేసేసాను అనమాట. సో ఇప్పుడు వండేసామంటే నైట్ కూడా ఇదే అనమాట, ఫ్రైడ్ రైస్, చికెన్. రామోను నేను చేస్తుందా కదా రామోనుగా, నీకు అన్ని ఇంపాసిబులే. ఇట్లా దిప్పు దాన్ని ఫోల్డ్ ఇట్లా దిప్పురా, మొహం అడిదిరు, నువ్వు ఎందుకు చూస్తావు, ఇట్లా అన్నాను. లక్కీ తిరుగు, నువ్వు లక్కీ. నాలాంటి బేబీ పుట్టినందుకు నువ్వు లక్కీ. నేనా? ఎందుకురా? ఫ్లెక్సిబుల్ ఏలియన్ లా కూడా వేసుకోరా చూడు. ఇటు తిప్పు. అబద్దా చెప్తుడు మసలే. అక్క అగో వన్ చెవు చూడు అసలు చెవేనా ఉండరా, ఏమైతే లేరా మూడు అయితేలే ఏమి కానీ గులుగులు అవుతుంది. ఏలియన్ లాగా అట్లా
వాళ్ళ చెవులు ఉన్నాయి ఏలియన్ లాగా. నాకు సరిగ్గా వినట్లే. ఇగో చూడు ఇప్పుడు. సేమ్ ఏలియన్ చెవులు లాగానే ఉన్నాయి. కింద కూడా గుంజు. ఏమున్నా కింద ఇక్కడ పైన పైన గుంజు. వద్దు నాన్న చాలే. కొన్ని చేసుకున్నా. ఇగో ఇట్లా వేసుకున్నా, ఇట్లా వేసిన, ఇట్లా వేసిన. అది వినిపిస్తుందా మేము మాట్లాడుతుంటే? చెవులు క్లోజ్ చేస్తే ఇప్పుడైనా వినిపిస్తుందా? 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 ఓవర్ యాక్షన్ ఎందుకంటే వినిపిస్తుంది. క్రేప్ పేపర్ ఎక్కడ కాదు పైన కవర్లో కబర్లో. వినిపిస్తుంది. సో స్ట్రెచబుల్ ఇయర్స్ ఉన్నాయని చెప్పేసి మోను లాంటి బేబీ పుట్టినందుకు నేను చాలా లక్కీ అంట. సో లంచ్ చేసేసి ఇంకా టీ తాగుతూ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసాము. సో ఇంకా ఆ తర్వాత ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది అనమాట. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పడుకోబెడదాము అని చెప్పేసి వాళ్ళ రూమ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాతో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడిపిస్తున్నారు అనమాట. క్యారెక్టర్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్టినేటర్ గేమ్ అనమాట. మనం లోపల ఎవరి గురించి థింక్ చేస్తున్నామో ఇది కనిపెట్టేసి చెప్పేస్తుందంట. సో అది ఎంతవరకు నిజము అని చెప్పేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ మేము చాలాసార్లు ఆడాము ఈ గేమ్, కాకపోతే మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు అనమాట. ఇంకా ఇక్కడ పిల్లలు పడుకుందాము అని చెప్పేసి అంటే ఇంకా నేను వాళ్ళని పడుకోబెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. ఈ గ్యాప్లో మనం గేమ్ ఆడదాము అని అంటే సరే ఒకసారి మీకు కూడా చూపిద్దాము. ఈ గేమ్ అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, కొంచెం కొత్తగా టైంపాస్ అవుతుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఎవరి గురించి థింక్ చేస్తున్నాం అనేది కరెక్ట్గా అయితే గెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా కరెక్ట్గా గెస్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి చూసేద్దాం. సో ఇది ఓన్లీ సిస్టమ్ అనమాట. మనం చెప్పేది దానికి ఏది కూడా వినిపించదు. జస్ట్ అది క్వశ్చన్స్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో ఆప్షన్స్ మనం పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్, ఆబ్జెక్ట్స్, మూవీస్ అండ్ యానిమల్స్. సో ఇక్కడ క్యారెక్టర్. సో ఛాలెంజ్ మీ. ఫస్ట్ క్వశ్చన్, క్యారెక్టర్ ఎవరు? క్యారెక్టర్ వాళ్ళకి చెప్తా. నేను ఎవరి గురించి థింక్ నా చోలేమో నేను వాళ్ళ చోలే. ఇంట్లో వాళ్ళ గురించి, మోన్ గురించి థింక్ చేద్దాం. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్? సరిగ్గా అనుకో, పడుకో. ఓకే చెప్పు. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇట్ గోస్ ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎస్ అయితే ఎస్, నో అంటే ప్రాబబ్లీ నాట్, ఎస్, డోంట్ నో, నో. సో ఇక్కడ నో బ్లర్ అయింది. నేను జస్ట్ ఆప్షన్స్ చెప్తాను, ఫైనల్గా అవి కరెక్ట్ చేసేసిందా లేదా చూసేద్దాం. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్? నో. డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ లెగ్స్? ఎస్. ఈజ్ యువర్ క్యారెక్టర్ రియల్? ఎస్. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ ఫేమస్ యూట్యూబర్? నో. డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ అ నంబర్ ఆన్ ద షర్ట్? ఇప్పుడైతే ఉంది. ఎస్, మామూలుగా వాడు వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా. ఎస్. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ సాకర్ ప్లేయర్? నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ NFL ప్లేయర్? నో. ఓకే, నెంబర్ అడిగిందంటే అది ప్లేయర్స్కి రిలేటెడ్ అనుకుంది. హ్యాస్ యువర్ క్యారెక్టర్ ఎవర్ బీన్ టు ద NBA ఫైనల్స్? నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్? నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? ఎస్. ఈజ్ యువర్ క్యారెక్టర్ older than 20? నో. Is your character the same age as you? నో. Do you have the same parents as your character? నో. Yes. సేమ్ పేరెంట్స్ ఎందుకైతే వాడికి నాకు? డూ యూ హ్యావ్ ద సేమ్ పేరెంట్స్? అంటే నీ తరఫున ఆడుతున్నావా, నా తరఫున ఆడుతున్నావా? నా తరఫున అచ్చా. మరి నేనే కదా ఆడేది. అదే నేను తొత్తుతున్నా. Is your character the child of your aunt or uncle? నో. Is your character a human being? Yes. అంటే ఏలియనా? వాడు ఏలియన్ చెవులు కదా. Do you and your character live in the same house? ఎస్. Have you known your character since you were a child? నో. Is your character under your authority? ఎస్. Okay. Whistle కొడుతుండు బాగా. Does your character have a female persona? నో. Is your character your own flesh and blood? ఎస్. ఏమరా నా ఫ్లెష్ నా బ్లడ్? Is your character your... నీ క్యారెక్టర్ నీ ఓన్ ఫ్లెష్ ఇంకా నీ ఓన్ బ్లడ్? నా ఓన్ బ్లడ్, నా ఫ్లెష్ కాదు. Probably. Okay. Did you create your character? నో. Do you and your character have the same grandparents? నో. Okay. Does your character love M&Ms? Like gems? No. Gems. Huh?
పండుకో ఇయర్ ఫోన్స్ కింద పండుకో. బేబీ నువ్వు వండు. అరే నా ఇయర్ రింగ్స్ అవి సారీ నా ఇయర్ ఫోన్స్ జెమ్స్ తినేటి జంసా ఇష్టం నాకు. సరే పండుకో సరే పండుకో. ఓకే సో ఎస్ ఈజ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ హోమ్. హోమ్ ఇస్ అ మూవీ ఆర్ ఓకే ఐ డోంట్ నో. ఇంటికి ఈజ్ అ క్యారెక్టర్ నోన్ ఫర్ క్రైమ్. ఏడవనికి బాగా పాపులర్ వాడు. ఇంట్లో అయితే పాపులరే. అంటే మనిషి అని వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈజ్ అ క్యారెక్టర్ వాచింగ్ యూ. ఎస్ ఘూర్ ఘూర్కే. ఓకే లెట్స్ సీ ద ఫైనల్ ఆన్సర్. వాడికి పిచ్చి లెక్కుతుంది చూద్దాం. ఓ ఓ ఓ ఫోకస్ రావట్లేదా? కొంచెం దూరం పెట్టు. రావట్లేదు. అని చూస్తుంటే నాకు బాగా భయం అవుతుంది. యువర్ సన్ రియల్లీ యా యువర్ సన్ వచ్చిందా నీ కరెక్టా చూపి. యువర్ సన్ అని వచ్చింది. అరే ఇది ఒకటి కేస్ సెన్సిటివ్. అట్లా వచ్చింది. ఐ డోంట్ నో ఏదో ఒకటి ఇంకా క్వశ్చన్ అడిగింది. యువర్ సన్ అని వచ్చింది. సో ఎస్ సో వేరే వాళ్ళ గురించి థింక్ చేయడం. నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దాము. సో విల్ థింక్ అబౌట్ ఫ్యామిలీ కాకుండా ఇంకెవరిని చేయొచ్చు. మమ్మీ నా గురించి నేనేనా యాజ్ ఎ యూట్యూబర్. సరే ఫస్ట్ వేరే యూట్యూబర్ని చూద్దాం. నువ్వు చేయి అది నన్ను చూపిస్తుందా లేదా చూద్దాం. ఓకే నీ మామ అని చెప్పి నువ్వు చేసుకో. ఓకే ఫైన్ లెట్స్ ప్లే అగైన్. సో ఫర్ లాంగ్ ఓకే యా ఓకే ఎస్. సో ఈజ్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్? ఎస్. ఈజ్ యువర్ క్యారెక్టర్ అ Pokemon? No. Does your character personally know you? Yes. Is your character older than 18? Yes. You had a crush on your character? Like, no. Do you and your character live in the same house? Yes. Does your character drive a car? No. యాక్చువల్లీ తను నన్ను ఇమాజిన్ చేసుకుందా అనమాట మైండ్. అది కరెక్ట్ చెప్తారా లేదా చూద్దాం. Is your character married? Yes. Does your character live in the USA? No. డైరెక్ట్ క్వశ్చన్. Is your character a mummy? Mummy అంటే ఈజిప్ట్ లో మమ్మీలు కూడా ఉంటాయి కదా. నో అని పెట్టు. So is your character older than your parents? No. Does your character have a spine? Yes. Obviously. Is your character considered as a motherly figure? Probably. Does your character ask for a picture? Santaka. Does your character ask for a picture? Yes. Is your character on lifetime? Matlab, I don't know. Does your character serve you? Yep. Does your character vaccinate their kids? Does your character eat pickles? Yes. Does your character like clothes? Yes. Clothes. Does your character have any kids? Yes. Does your character like bananas? ఇష్టం లేదు బనానా. ఓకే ఇష్టమా ఇష్టం లేదా? అది ఫ్రూట్ కాదు మే. ఫ్రూట్ అయితే పెట్టి ఎస్ అని పెట్టు. Does your character tickle you often? Yeah. Does your character have a driver's license? ఉందా? Is your character married? అబ్బా ఎన్నిసార్లు అడుగుతావు? ఎస్ దానికి అర్థమైతే లేదు. Did your character start their career on YouTube? నో అంటే Oh shit. ద మదర్ హౌ ఐ మెట్ యువర్ మదర్. This is so creepy. నేనే మొత్తం కూడా వద్దలే లాస్ట్ లో మదర్ అని చెప్పేసింది. సో క్రీపీ. ఐ మిస్ సో క్రీపీ. నువ్వు పండుకొని చెప్పిన ఫైన్. సో ఓకే ఫైన్. ఇప్పుడు ఇంటి వాళ్ళది తప్ప బయటి వాళ్ళ గురించి ఆలోచిద్దాము. శ్రేయా ఘోషల్. శ్రద్ధ కపురా. శ్రేయా ఘోషల్. శ్రద్ధా కపూర్. ఎవరు? శ్రేయా ఘోషల్ అంట. సో ఘోషల్ కాదు ఘోషల్. ఓకే వాడు అన్నాడు. సో వాళ్ళ రిక్వెస్ట్ పైన మనం ఇప్పుడు శ్రేయా ఘోషల్ చేయబోతున్నాము. ఎస్. సో ఇస్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్? ఎస్. ఇస్ యువర్ క్యారెక్టర్ అ Pokemon? నో. ఫస్ట్ ఇవి రెండే అడుగుతుంది. ఇది నాకు ఎందుకో తెలియదు. Does your character personally know you? No. Is your character real? Yes. Does your character sing on stage? Yes. Is your character black? No. Does your character live in South Korea? Is BTS or Blackpink అనుకుంటుంది కానీ no. Is your character blonde? No. Yes. So, is your character from Sam and Cat? No. Was your character once evil? No, don't know. Kisko pata? Pass. Has your character ever been associated with Disney? Disney. Don't know. కోపం వచ్చేస్తుంది నాకు. ఎర్రగా అయిపోతున్నారు. లైక్ పిచ్చి లెక్కుతుంది. ఓకే. Does your character live with their brother? No, I guess.
Is your character part of a TV show on Nickelodeon? No. Does your character live in America? No. Does your character live in India? Yes. Is your character married? Yes. Does your character have a famous brother? No. Did your character ever play the lead role in a movie? Lead role movie. Don't know. మూవీస్ Okay. Does your character have any kids? Yes. Is your character a Christian? No. Does your character play in movies? No. Is your character a singer? ఎస్ Yes, she is. Is your character based in Mumbai? ఎస్ Is your character over 60? నో Is your character more than 40 years old? డోంట్ నో 30 to 35 అలా ఉండొచ్చు బట్ ఇట్స్ ఓకే Okay. ఏం చెప్తావు రావరే Did డిడ్ యువర్ క్యారెక్టర్ start on Disney Channel? No. Is your character a singer or he does with a singer? I mean, or does he work with a singer? Hare, yes ante endi, no ante endi, ఇప్పుడు yes కొడతా. Is your character a male? No. Does your character have children? Yes. Okay. ఏదో గెస్ చేస్తుంది. సో అదేదో చెప్పింది, నేను ఫస్ట్ వీళ్ళకి చూపించి తర్వాత మనం చూద్దాం. ఇది ఎందుకో శ్రేయా ఘోషల్ లాగా లేదు ఫోన్లో. అల్కా యగ్నిక్. సో నో, రాంగ్ చెప్పింది. సో ఫైనలీ మనము దాన్ని ఓడగొట్టేసాం. కంటిన్యూ చేద్దామా అని అడుగుతుంది. గుడ్ నైట్ అని చెప్పు. సో ఇక్కడ అది లేనప్పుడు ఎవరు అని అడుగుతుంది. లైక్ ఎవరు అది ఆమె కాకపోతే అని. సో యూ క్యాన్ ఎంటర్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. సో శ్రేయా ఘోషాల్ థర్డ్లో ఉంది ఇక్కడ. సో యా, కొంచెం దూరం పెట్టి కనిపిస్తుంది వాళ్ళకి ఇక్కడ శ్రేయా ఘోషల్. సో విల్ క్లిక్ ఆన్ దాట్. ఫైనలీ ఓడించేసాం. సో అలా అనమాట గేమ్. ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకుంటూ టైంపాస్ కూడా చేయొచ్చు అనమాట. సో అంతే అండి, ఈరోజు అయితే ఫైనల్గా ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. ఆఫ్ చేయాలా?